ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ కార్తీక అమావాస్యతోటి మనకి సక్సెస్ఫుల్గా కార్తీక మాసం అయితే పూర్తవుతుంది. విశేషంగా ఈ నెల రోజుల పాటు ఎంతోమంది ఎన్నో రకాల పూజలు అభిషేకాలు చేయించుకుంటారు. ఎటువంటి పూజలు చేయని వారు కూడా అట్లీస్ట్ చివరి రోజైనా ఈ కార్తీక అమావాస్య రోజు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయడం ద్వారా ఈ కార్తీక మాస పుణ్య ఫలితాన్ని వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు అంటారు గురు? తప్పకుండా ఇక్కడ మీరు అన్నటువంటి విధంగా అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది అని చెప్పడము వాస్తవానికి చెప్తున్నాం, కానీ కొందరికి బాధాకరం. అయ్యో ఇంతలోనే కార్తీక మాసం అయిపోయిందని, మొన్ననే కదా మొదలైంది, ఇంతలోనే అయిపోయిందా అనేటువంటి పరిస్థితి కూడా కలదు. కనుక ఎవరైతే కార్తీక మాసానికి సంబంధించి ఇన్ని రోజులు మేము సరిగ్గా ఈశ్వరుని సేవలో లేము, వాస్తవానికి శివకేశవులకు ఇద్దరికీ కూడా భేదం లేదు అనేటువంటి విధంగా మనకున్నటువంటి ఈ యొక్క మాసము కార్తీక మాసము. ఇట్టి కార్తీక మాసములో తులసి కళ్యాణం కావచ్చును, కార్తీక పౌర్ణమి కావచ్చును, అదేవిధంగా చిలుకు ద్వాదశి కావచ్చును, ఇవన్నీ కూడా ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి పౌరాణిక కథలు మనకు అన్నీ చెప్పబడుతూ ఉన్నవి. తులసి కళ్యాణం దేనికి చేయాలి అంటే, ఒక తులసి అమ్మవారు మహాపతివ్రత, జలంధరుడు అనేటువంటి తన యొక్క భర్త చేసినటువంటి ఆ యొక్క తపస్సుకు మెచ్చి వరాన్ని ఇస్తే నేను చనిపోవద్దు అని కోరుకునేటువంటి ఆ యొక్క కోరికకు ఒక మెలికబెట్టి మీ భార్య యొక్క పాతివ్రత్య భంగం ఎప్పుడైతే కలుగుతుందో నేనప్పుడు మట్టు పెడతాడు, అంటే నీకు మరణం సంభవిస్తుంది అనేటువంటి విధంగా తనకు కోరికను కలిపి ఆ యొక్క కోరికను తీర్చి, అటు పిమ్మట మహావిష్ణువే సాక్షాత్తు ఆ యొక్క జలంధర రూపకంగా, అంటే తులసి అమ్మవారికి సంబంధించినటువంటి భర్త రూపకంగా తన వద్దకు వెళ్ళి తన పాతివ్రత్యాన్ని భంగపరిస్తే, అప్పుడు ఆ తులసి అమ్మవారు సాక్షాత్తు మహావిష్ణువు నువ్వు ఒక బండరాయిగా మారిపో అని అనడము, అదేవిధంగా మరి నీవు కూడా నీ యొక్క వెంట్రుకలు కాస్త ఉసిరి కొమ్మల్లాగా తులసి చెట్టులాగా నువ్వు మారిపోగాక అని చెప్పి ఇటు శాపం ఇవ్వడము. దీనికి తోడుగా మనకు గండకి నది అనేటువంటిది మనకు ఉంది. ఇప్పటికీ గండకి నదిలో మనకు స్వామివారికి సంబంధించినటువంటి శిలలు అక్కడే దొరుకుతాయి. మనకు సాలగ్రామాలు అంటారు, విష్ణు సాలగ్రామాలు అక్కడే లభిస్తాయి. ఇంతటి మహోన్నతమైనటువంటిది. మరి ఇక్కడ తులసి కళ్యాణం ఏమిటి అంటే, ఈశ్వరుడు అదే రోజు నాడు జలంధరుని యొక్క తలను ఖండిస్తాడు. సో అందుకు గానుగా నీకు మోక్షము, నీ కళ్యాణాన్ని ఎవరైతే జరిపిస్తారో ఈ కార్తీక మాసంలో మోక్షము. ఇక కార్తీక పౌర్ణమి అంటే మనకు కార్తీక మాసంలో వచ్చేటువంటి మఖానక్షత్రం రోజునాడు సాక్షాత్తు రమాసహిత సత్యనారాయణ స్వామి వెలిసినాడు ఆ యొక్క అన్నవరం కొండపైన. ఇగో ఇన్ని విశేషమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి రోజులు ఎన్నెన్నో కూడా ఉన్నవి ఇక్కడ. సో ఇద్దరిని కొలిచేటువంటి పరిస్థితి, ఇటు ఈశ్వరుడు ఇటు కృష్ణుల వారు ఇద్దరిని పెట్టి చక్కగా కూడా ఆకాశ దీపం ఉంటుంది. ప్రతిరోజు ఆకాశ దీపం ఈ ఉన్నటువంటి 29-30 రోజులు కూడా కార్తీక మాసంలో ఆకాశ దీపం అని చెప్పి గాలిలో దీపం పెడుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో. మరి ఇవన్నీలో మేము పాలు కనలేదు. ఏకాదశులు ఉన్నాయి, ఇంకా ఉత్పన్న ఏకాదశి, అంతకుముందు ఉన్న ఏకాదశులు, వీటన్నింటినీ మేము పాల్గొనలేదు, మాకు ఈ ఒక్కటే రోజు పుణ్యం వచ్చేసేయాలి అని అనుకునేటువంటి వారికి ఒక అఖండ అద్భుతమైనటువంటి మార్గము ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాము. ముందుగా మనకు 19వ తారీఖు మంగళవారం రోజు ఉదయము 7:30-8 ప్రాంతంలో 9 ప్రాంతంలో అమావాస్య ప్రారంభమవుతూ ఉన్నది. ఇది బుధవారము ఉదయం 11 గంటల దాకా ఉంటుంది, 10:30-11 ఆ ప్రాంతం వరకు. వాస్తవానికి సూర్యోదయము మనకు 20వ తారీఖు సూర్యోదయమే లెక్కించుకోవాలి, కానీ 19వ తారీఖు నుండే మనము జాగ్రత్తగా ఉండాలి. 20వ తారీఖు కూడా ఏమీ లేదు. 21వ తారీఖు చక్కగా గురువారం రోజు, లక్ష్మీవారం రోజు ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని చిత్రపటాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. మరి అమావాస్య రోజు ఏం చేయాలి అంటే పితృదేవతల యొక్క స్మరణ చేసుకోవాలి.
మరణించినటువంటి వారి యొక్క ఫోటోలను చక్కగా కూడా శుభ్రపరిచి వారికి నచ్చినటువంటి ఆహారాలను వంట వండి ఆ యొక్క ఫోటోల ముందు పెట్టాలి. ఆ ఫోటో ముందు దీపారాధన చేయాలి. ఇది అపరాహ్నం సమయంలో, అంటే అపరాహ్నం సమయం అంటే 19వ తారీఖే మధ్యాహ్నము సమయంలో 12:30 నుండి 2:30 ప్రాంతంలోపు మీరు చేయాల్సి ఉంటుంది పితృదేవతల యొక్క మోక్షం లభించడానికి. ఈశాన్యంలో సుమారుగా కూడా 3 దర్భపోసలను వేయండి. మీ ఇంట్లో ఈశాన్యం మూలన 3 దర్భపోసలను వేసి దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. ఇంట్లో దైవానికి, అంటే కులదైవానికి, ఇంట్లో మీకు ఉండే అటువంటి అమ్మవారు కానీ, అంటే ఎవరైనా కూడా దేవునికి సంబంధించి విస్తారాకు వేసి పంచభక్ష పరమన్నాలు, అన్నము చక్కగా, అదేవిధంగా శాకము, పప్పు, చారు, పచ్చడి, అందులో చింతపండు పచ్చడి ఉంచే ప్రయత్నం చేయండి. చింతపండు పచ్చడి ఒకటి చేసి పెట్టండి. మినప గారెలు చేసి పెట్టండి. అదేవిధంగా వడలను చేసి పెట్టండి. పాయసము చక్కగా చేసి పెట్టండి. ఇవన్నీ కూడా చేసి పెట్టి చుక్క నెయ్యి వేసి ఆ యొక్క విస్తరాకులో చక్కగా కూడా నమస్కరించుకొని విస్తరాకు ముందు దీపారాధన చేయండి. అదేవిధంగా ఈశాన్య మూలన దీపారాధన చేయండి. కుదిరితే ఈశాన్య మూలన కొన్ని నువ్వులను, కొన్ని బియ్యం గింజలను, తడిపినటువంటి బియ్యం గింజలను వేసి నమస్కరించుకోండి 12:30 నుంచి 2:30 లోపు. ఇంతే, ఇదొక్కటి చేయండి. మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతాయి. వీటన్నిటితో పాటుగా ఈరోజు రాత్రి, అంటే 19వ తారీఖు రాత్రి 8:40 నుండి 9:40 లోపు నిమ్మ రసము, అంటే నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మ రసాన్ని, నిమ్మ గుజ్జును గట్టిగా పిండి అందులో ఇంత ఉప్పును వేసి, పసుపును వేసి 3 లవంగాలను వేయాలి. వేసి చక్కగా కూడా దాన్ని పేస్ట్, ముద్దలాగా చేసి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయపై దాన్ని పెట్టాలి. పెట్టి చక్కగా కూడా ఇంత పెద్దగా ఉండేటువంటి కర్పూరము, ముద్ద కర్పూరాన్ని పెట్టి ఇంటి బయటికి వచ్చి, అందరూ కూడా ఇంట్లోంచి బయటికి వచ్చి దీన్ని పట్టుకొని 2 చేతుల పట్టుకొని ఎవరైనా వెలిగించమని చెప్పి ఇంటి చుట్టూ కూడా దిష్టి తిప్పి దీనిని కింద దులిపేయండి. ఈ కొబ్బరికాయను తీసుకువెళ్ళండి. 3 బజార్ల వద్ద కానీ 3 కూడల వద్ద కానీ దాన్ని కొట్టండి. ఒకవేళ కొబ్బరికాయ ప్లేస్లో బూడిది గుమ్మడికాయ, రాచ గుమ్మడి కానీ బూడిద గుమ్మడి కానీ ఏది పెట్టినా కూడా మంచిదే. పెట్టి తిప్పి తీసుకువెళ్ళి 3 కూడలు 4 కూడలు కలిసే చోట దానిని దులిపేసి గట్టిగా కొట్టి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించిన ఎడల అత్యంత అద్భుతమైనటువంటి ఫలితము మీ సొంతము. ఇది బాగా గమనించుకోండి. ఇక అమావాస్య తర్వాత మనకు శుక్రవారం వస్తుంది. ఎప్పుడైనా అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజు మనము అమ్మవారిని దర్శించాలి. అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించాలి. అమ్మవారికి కుంకుమార్చన జరిపించి నిమ్మకాయతో అమ్మవారికి దీపారాధన, అంటే నిమ్మకాయను కట్ చేసి ఆ యొక్క దొప్పలను రివర్స్ అని నిమ్మకాయతో దీపారాధన దుర్గా అమ్మవారు కానీ ఈ అమ్మవార్ల వద్ద. ఒకవేళ మహాలక్ష్మి అమ్మవారు అయితే కుంకుమార్చన జరిపించండి. నిమ్మకాయను అమ్మవారి వద్ద పెట్టండి, అంతే. ఇది ఎవరైతే చేస్తారో అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారము మనకు నెక్స్ట్ డేనే శుక్రవారం వస్తుంది. ఈ రోజు నాడు తప్పకుండా కుంకుమార్చన జరిపించిన ఎడల ఈ నెల రోజులకు సంబంధించినటువంటి ఫలితం మీ ఖాతాలో పడుతుంది. ఇది సత్యము. ఎందుకంటే ఈసారి శుక్రవారం మనకు అమావాస్య రోజు, ఈ అమావాస్యకు శుక్రవారానికి ఒకటే రోజు తేడా ఉంది కనుక విశేషం. సో ఇంతటి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు చేసిన ఎడల ధనపరమైనటువంటిది, నరఘోష, ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు కావచ్చును, ఇవన్నీ కూడా అత్యంత అద్భుతంగా మీకు మారబోతూ ఉన్నవి. ఓవరాల్గా చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు ఎటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుందో మీ మాటల ద్వారా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.